గురుగారు, నదులన్నిటిలోకెల్లా సరస్వతి నది యొక్క ప్రత్యేకత ఏమిటి? అంతర్వాహినిగానే ఈ నది ప్రకటితం అవటంలో ఆంతర్యం ఏమిటి? సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం కావడం ఒక ప్రత్యేకం. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ భిత్రియవతు. ఋగ్వేదపరమైన సరస్వతి ప్రార్థన ఈ మహామంత్రం. సరహ అంటే ప్రవహించేది. ప్రవహించేదేమిటి? ఒకటి నీరు, రెండు జ్ఞానం. అనాదిగా మన దేశం జ్ఞానభూమి, వేదభూమి. అనేకములైన నదులు ఈ దేశంలో ప్రవహించడంతో ఈ దేశం సస్యశ్యామలమైంది, జ్ఞానానికి ఆలవాలమైంది. ప్రవహించే లక్షణం గాలికి కూడా ఉంది. ఆ గాలి ఈ నీటిపైన పెరిగేటటువంటి గాలి తెమ్మెరలతో మనం ఆనందాన్ని స్వీకరిస్తున్నాం, జ్ఞానాన్ని పెంచుకుంటున్నాం. ఆ జ్ఞానం పేరు దైవం. ఇదేమీ తెలవకపోవడం అజ్ఞానం. ఈ ప్రవహించేటటువంటి నదులలో గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి, ఈ 7 నదుల పేర్లు చెప్తూ ఉంటాం నిత్యము చేసేటటువంటి కలశ ఆరాధనలో. జలేస్మిన్ సన్నిధిం కురు, ఇలాంటి శ్లోకాలతో మంత్రాలతో ఆ నీటిని సమస్తములైన నదులు ఇక్కడ వచ్చి చేరునుగాక అని చెప్పే సంకల్పాలలో లేని ప్రస్తావన. ఈ నదులన్నింటినీ అనుసంధానం చేసేటటువంటి ఏకైక నది సరస్వతి నది ప్రస్తావన వేదంలో, యజుర్వేదంలో ప్రత్యేకంగా చెప్పబడి ఉంది. అనాది అయిన ఈ నది వేల సంవత్సరాలకు పూర్వమే దేశకాలమాన పరిస్థితుల రీత్యా అంతరించిపోవడంతో నదీ గర్భమంతా కూడా థార్ ఎడారి ప్రాంతంగా మారినట్లుగా భౌగోళిక చారిత్రక పరిస్థితులు విశ్లేషించేటటువంటి పరిశోధకులు తెలియజేస్తున్నారు. అయితే ప్రత్యేకతనే. ఈ దేశంలో ఏ 2 నదులు సంగమించినా అంతర్వాహినిగా అక్కడ సరస్వతి నది ప్రవహిస్తుంది అని నాసా సైతం తన చిత్రపటాలలో అంతర్వాహినిగా ఒక నీటికి సంబంధించిన రేఖ సమస్త నదీ నదములలో ఒకటినిగా కలిపేటటువంటిదిగా ఉన్నది అంటూ గుర్తించింది. ఆ అంతర్వాహినిగా ఉండేటటువంటి నది సరస్వతి. ఇలాంటి ఈ సరస్వతి నదికి గురుగ్రహం మిథున రాశిలో సంచారం చేయడం ప్రారంభం కావడంతో పుష్కరాలు ప్రారంభమవుతాయి. పుష్కరుడు 1 సంవత్సర కాలం పాటు ఒక్కొక్క నదిలో నివసిస్తూ ఆ నదిని, ఆ నదీ తీర పరిసరాలను, నదీ తీర వాసులను పవిత్రం చేస్తుంటాడు అని మన పురాణాల కథనం. బ్రహ్మ కమండలంలో ఉండే నీటి బిందువు నేలను జారి ఈ విధంగా రూపాంతరం చెందినట్లుగా కూడా పురాణాలు చెబుతాయి. మేషే గంగా వృషేరేవ మిథునే చ సరస్వతి. గురుగ్రహ సంచారం మిథున రాశిలో ప్రారంభం కావడంతో గంగా నదికి ఏ విధంగానైతే, కృష్ణ తుంగభద్ర నదులకు ఏ విధంగానైతే పుష్కరాలు మనం పాటిస్తూ ఉంటామో అదేవిధంగా సరస్వతి నదికి కూడా పుష్కరాలు. మరి ఈ సరస్వతి నది ఎక్కడ ఉంది? ఈనాటి కాలంలో ప్రస్తుత కాలానికి సంబంధించి ఉత్తరాఖండ్లో ఉన్న మానా అనే ప్రాంతంలో ప్రవహించి కొంత దూరం మాత్రమే ప్రయాణించి అనంతరం అలకనంద నదిలో అంతర్ధానం అవుతుంది. అలకనంద నది తదుపరి కాలానికి, తదుపరి స్థలానికి ప్రయాణించిన అనంతరం గంగా నదిగా రూపాంతరం చెందుతుంది. మానా ఉత్తరాఖండ్ ప్రాంతంలో సరస్వతీ నదికి సంబంధించిన పుష్కరాల కోసం పుష్కర విధులు పాటించాలి అనుకునేవారు వెళ్ళి అక్కడ తీర్థ విధులు, శ్రాద్ధ విధులు, దానాలు చేయవచ్చు. లేదా ఎక్కడెక్కడ అయితే 2 నదులు సంగమిస్తాయో దేవప్రయాగ, ప్రయాగ, అలాగే ఉపనదులు, నదులు సంగమించేటటువంటి తీర్థక్షేత్రాలు, అలాగే మన కాళేశ్వర క్షేత్రంలో కూడా
ఎక్కడ ఎక్కడ త్రివేణి సంగమం అన్న పేరు చెంది ఉంటుందో ఆయా స్థలాలలో కూడా సరస్వతీ నదికి సంబంధించిన పుష్కర విధులను మనం పాటించవచ్చు. ఇది నేపథ్యం.